వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రకాష్ రాజ్, సరే గతంలో వేరే పేర్లు పెట్టాం కానీ అది పక్కన పెడితే ఈ ప్రకాష్ రాజ్ అనగానే సాధారణంగా అందరికి గుర్తొచ్చేది ఆయన అత్యద్భుతమైనటువంటి నటన. లేకపోతే 4 జాతీయ అవార్డులు అయితే రావు కదా. డెఫినెట్గా ఆయన నటనకు మాత్రం అభినందించాల్సిందే. అలాగే విలక్షణమైనటువంటి పాత్రలు తెర మీద చూపించే సహజ నటన, ఇది ఒక ఎత్తు, కాయిన్కి ఒక సైడే. అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరిస్తారు, ప్రతి ఒక్కళ్ళు గౌరవిస్తారు, అభిమానిస్తారు చాలా చక్కగా, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. బట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, గత కొన్నేళ్లుగా ఆయన పేరు రాజకీయాల చుట్టూ ఎక్కువగా వినిపిస్తోంది కదా. ముఖ్యంగా రాజకీయ అంశాల మీద ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు, మద్దతులు, ప్రచారాలు ఇవన్నీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతాయి, చర్చలకు దారితీస్తాయి, సీరియస్ అవుతాయి, ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు సరికొత్తగా ఆయనకి నెటిజన్లు ఇచ్చినటువంటి సరికొత్త పేరు పొలిటికల్ ఐరన్ లెగ్. మీరు విన్నది నిజమే, ప్రకాష్ రాజ్ పొలిటికల్ ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేయడం ఇప్పుడు సరికొత్త టాపిక్. 2019 లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బెంగళూరు సెంట్రల్ నుంచి బరిలోకి దిగినటువంటి ప్రకాష్ రాజ్కి తీవ్ర నిరాశ ఎదురైంది. ఎంత భారీ ప్రచారం చేసినప్పటికీ ఆయనకి వచ్చిన ఓట్ల శాతం 2% మాత్రమే. డిపాజిట్ కూడా దక్కల. ఇంకా అప్పటి నుంచి ప్రకాష్ రాజ్ రాజకీయ అదృష్టం కలిసి రావడం లేదు అన్న కామెంట్స్ మొదలయ్యాయి. అయితే ఆ తరువాత ఆయన మద్దతు ఇచ్చినటువంటి పలువురు నేతలు, పార్టీలు కూడా వరుసగా ఎన్నికల్లో పరాజయం చవిచూస్తూ వచ్చాయి. సో దీంతో ఈ ట్రోలింగ్ ఇంకా పెరిగింది. 2019లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆయన ప్రచారం నిర్వహించాడు. ఢిల్లీలో పార్టీ ఒక్క లోక్సభ సీట్ కూడా గెలవలేదు. అట్ ద సేమ్ టైం కన్నయ్య కుమార్కి బహిరంగ మద్దతు ప్రకటించి ప్రచారం చేసిన ఫలితం లేదు. సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకే ప్రమాదం అన్న మీమ్స్ అప్పట్లోనే చాలా వైరల్ అయ్యాయి. అది కేవలం నార్త్ ఇండియాలోనే అయిందా అంటే లేదు, కేరళకు కూడా ఈయన చేసినటువంటి ప్రచారానికి సెటైర్లు అవుతున్నాయి. ఎల్డీఎఫ్కి మద్దతుగా ప్రచారం చేశారు. ఎల్డీఎఫ్కి ఎదురైనటువంటి రాజకీయ ఇబ్బందులను కూడా ఇప్పుడు నెటిజన్లు ఆయన ట్రాక్ రికార్డులో కలుపుతున్నారు. అట్ ద సేమ్ టైం తమిళనాడులో స్టాలిన్కి మద్దతుగా నిలిచారు. తర్వాత అక్కడ రాజకీయ పరిణామాలకి ఏమైందనేది అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో చాలా చురుగ్గా వ్యవహరించారు. తెలంగాణలో బీఆర్ఎస్కి, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడారంటే వాళ్ళకి ఓట్లు వేయండి అని చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ ఓటు వేయొద్దు, పవన్ కళ్యాణ్ పెద్ద వచ్చేసాడు, ఇది జస్ట్ ఆస్కింగ్ అంటూ మాట్లాడితే చేశాడు. అటు బీఆర్ఎస్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నప్పుడు కూడా బీఆర్ఎస్కి మద్దతుగానే ఆయన మాట్లాడాడు. ఆ 2 పార్టీల పరిస్థితి ఏంటి? సో అప్పుడు కూడా ఇవే విమర్శలు, 2 కూడా అధికారాన్ని కోల్పోయాయి. ప్రకాష్ రాజ్ ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఇక శూన్యం, ఓటమి గ్యారంటీ అనేటువంటి పోస్టులు సోషల్ మీడియాలో ప్రస్తుతం చాలా బలంగా వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకంగా జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో ఆయన చేసేటువంటి ఈ రాజకీయ వ్యాఖ్యలకు కూడా ఇప్పుడు సెటైర్లకి సెంటర్ పాయింట్గా నిలిచాయి. ఆయన ప్రశ్నలు ప్రత్యర్థుల కన్నా తన మద్దతిస్తున్నటువంటి పార్టీలకే ఎక్కువగా నష్టం చేకూరుస్తున్నాయి అనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. నటుడిగా ఆయన ప్రతిభ మీద ఎవ్వరికీ సందేహం లేదు, ఉండదు కూడా. ఇక రాజకీయాల్లో మాత్రం ఆయన జర్నీ అనేది అసలు అబ్బాయి ఏం లేదు అన్న అభిప్రాయమే చాలా బలంగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ ప్రచారానికి వస్తున్నారంటే అభ్యర్థులు ముందే టెన్షన్ పడిపోతున్నారు అన్నటువంటి మెసేజ్లు వైరల్ అవుతున్నాయి. ఏ పార్టీ అయినా సరే, ఏ నేత అయినా సరే ఆయన్ని ప్రచారానికి ఆహ్వానించే ముందు ఆయన గత రాజకీయ ట్రాక్ రికార్డ్ని ఒకసారి చూసుకుంటే మంచిదేమో అని పొలిటికల్ అనలిస్టులు కూడా చమత్కరిస్తున్నారు. ఇక నటనలో నవరసాలు పండించినటువంటి ప్రకాష్ రాజ్ మాత్రం రాజకీయాల్లో వరుస ఓటములకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు అని చెప్పి ప్రత్యర్థులు కూడా మరీ ఇంత ఐరన్ లెగ్ అయితే ఎలాగయ్యా ప్రకాష్ రాజ్ అని చెప్పి ఎద్దేవా చేస్తున్నారు. ఇలా ఉంది పరిస్థితి. మన మధ్యన చూసాం, 2 ఏళ్ల పాటు ఏదో విద్యార్థులు అది ఇది అని పైత్యాన్ని ఇలా ఏ విధంగా ప్రకోపింపజేశాడో చూసాం మనం. సరే దానికి ఏదో చెప్పుకున్నాడు, దిక్కుమాల మాటలు అయింది. బుక్ ఆఫ్ ఫకీర్ గారికి ఇంటర్వ్యూలు ఇవన్నీ కామన్ అయిపోయాయి. ఆ తర్వాత చూస్తే ఇక పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం ఎక్కువగా, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ని. వీడికి సనాతన ధర్మం అంటే నచ్చదు, ఏమన్నా అంటే నేను ఇచ్చేసాను అని మాట్లాడతాడు. ఏమనాలి ఇంకా? అంతే, కొంతమంది ఐరన్ లెగ్ ముద్ర వేయించుకుంటారు, వాళ్ళకి ఏం చేయలేం అసలు. తెలుగు రాష్ట్రాల్లో ఐరన్ లెగ్ ఎవరంటే రోజా గారిని చెప్తారు, ఇప్పుడు ప్రకాష్ రాజ్ని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక రకంగా ఐరన్ లెగ్ అనడం అనేది ఏమో ఎవరో విజ్ఞత వాళ్ళది. ఇంకా దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.